గతంలో కొంతమంది ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేగా గెలిచేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి జనాల్లో ఉన్నటువంటి ఆదరణ బట్టి పార్టీల తరపునే కాకుండా వాళ్ళు ఇండివిజువల్గా కూడా ఇండిపెండెంట్గా గెలిచి అసెంబ్లీలో కూర్చునేవాళ్ళు. అసెంబ్లీలో ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం తరపున వాళ్ళు వాళ్ళ యొక్క వాణిని ప్రజల కోసం అంటే సమాజం కోసం వినిపించేవారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త ఒరవడి వస్తూ ఉంది. అది ఇప్పటి నుంచి అంటే ఆనాడు జయలలితకి తనకు అవమానం జరిగి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను వస్తానని అనడం, సో ఇవన్నీ కూడా ఒక శబ్దంలా తీసుకోవడం, దాన్ని ఇన్స్పిరేషన్గా వేసుకొని వేరొకరు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ అనేది ప్రజల యొక్క సమస్యలకి సమాజ హితం కోరి జరిగేటటువంటి చర్చలు. ఎందుకంటే ప్రజలను పాలించడానికి ప్రజలే నాయకులు ఎన్నుకుంటారు కాబట్టి ఈ చర్చల్లో ఎవరు పాల్గొవాలి, ఎవరు మమ్మల్ని మాకున్నటువంటి బడ్జెట్ని ఉపయోగించాలి, ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకోవడం జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ నియోజకవర్గం తరఫున ఫస్ట్ రిప్రజెంట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఒకవేళ ఒక పార్టీ కింద అంటే ప్రతిపక్షం కాకపోయినా కనీసం విపక్షంగా అధికార పక్షాన్ని వీళ్ళు నిలదీసి అడగాల్సిన బాధ్యత ఈ యొక్క నాయకులకి, ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక నిపోకిడ్, అంటే వాళ్ళ నాన్నగారు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా చేశాడు. తదనంతరం ఈయన వచ్చాడు. పరంపరలో భాగంగా ఆయన ఒక ఆధిపత్య ధోరణికి ఆయన మైండ్ అలవాటు పడిపోయింది. సో ఇటువంటి మైండ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా మళ్ళా వీళ్ళని నాయకుడికి ఎన్నుకోవడం అనేది సిగ్గుచేటు అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఈయన ముఖ్యమంత్రిగా చేశాడు కాదనను, కానీ ఈయన మొన్న ఓడిపోయాడు. ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేస్తే ఈయన వెళ్ళకూడదా? వెళ్ళి ప్రజల తరపున ఈయన మాట్లాడకూడదా? ఈయనకి పులివెందుల ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చారు కదా. ఎవరైతే ప్రతిపక్ష హోదాకి కావాల్సినటువంటి సీట్లు సంపాదించుకోగలుగుతారు ఒక పార్టీగా, వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తారు. అది రాలేదు. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఏంటి, కనీసం అసెంబ్లీలో అడిగి పెట్టడానికి కూడా లేకుండా 2 చోట్ల ఓడించేసి ఒక ఎమ్మెల్యే గెలిచిన అతను కూడా వైసీపీకి వెళ్ళిపోయి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున మాట్లాడలేదా? ఒక ఇసుక సమస్య అయితేనేమి, ఒక మధ్య కుంభకోణం అయితేనేమి, పలు రకాల సమస్యలు, స్టీల్ ప్లాంట్ అయితేనేమి, ఇట్లా అన్ని అంశాల మీద కూడా గలం ఎత్తలేదు, మాట్లాడారు కదా. ఆయన ఎమ్మెల్యే లేకపోయినా అంటే ఆయనకి ఒక చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద, సమాజం మీద, ప్రజలకి ఏవైనా చేయాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఉపయోగపడాలనే ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోరాటాల నుంచి, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఇతను కేవలం తన తండ్రి యొక్క పరంపరను కొనసాగించి ఒక రాచరికమైనటువంటి వ్యవస్థను తీసుకెళ్లే ప్రజాస్వామ్య ముసుగుల్లో ఉన్నటువంటి నెపోకిడ్డే. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకవేళ నెంబర్ తక్కువైతే ప్రతిపక్ష నాయకుడు కాకపోతే మీకు మాట్లాడడానికి అవకాశం ఎవరా? ఎందుకెవరు ఇస్తారు? మీరు బలంగా మాట్లాడండి. ఇవ్వకపోతే ఉంది కదా, మీరు పెంచి పోషించే బూతులు తిట్టే సోషల్ మీడియా ఉంది మీ చేతిలో, మీ మీడియా ఉంది. అదే కాకపోతే ఇంకా వేరే పత్రికలు ఉన్నాయి. ఎన్నిటిలో కూడా మీరు ఇంకా నాకు ఇవ్వలేదు, నాకు అన్యాయం జరుగుతుందని గట్టిగా అడగొచ్చు కదా. సో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడే కాదు, విపక్షంగా ఉన్నప్పుడు ఒక్క సభ్యుడిగా ఉన్నా సరే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి పవిత్రమైన అసెంబ్లీలో అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, క్యాబినెట్ హోదా ఉంటేనే నేను వస్తానంటే దాని అర్థం ఏంటి? అప్పటి వరకు విపరీతమైనటువంటి అధికారాన్ని అనుభవించి ఈయన క్లాష్ ఆఫ్ వార్ అని అందరిని అంటాడు, కానీ ఈయనకుంది అది. ఈయన ఒక పెత్తందారి, భూస్వామి, ఆర్థిక చాలా బలంగా ఉండి ఉన్న వాళ్ళందరినీ చాలా కిందగా చూస్తూ ఉంటున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు? ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా, నిలదీసే అవకాశం జనాలు ఇచ్చారు కదా. అంటే సమాజం అంటే బాధ్యత లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ బాధ్యత కాదు, సమాజం మీద బాధ్యత కలిగి ఉన్న అధికారం ఉంటేనే కాదు, అధికారం లేకపోయినా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ఈయన ప్రభుత్వానికి కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి. ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులు ఇంకా ఈ విధంగా జనాల్లో ఉండడం వల్లే ఇది ప్రజాస్వామ్యం పేరుకే తప్పించి ప్రాక్టికల్గా మాకేమనిపిస్తుందంటే ఇది ఒక రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనే ఒక రకమైనటువంటి ఆలోచన మా ఓటు వాళ్ళకి వస్తుంది. జై జనసేన.